ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సర్వశక్తి తత్వం ఇక్కడ మనకు కనపడతా ఉంది. సర్వశక్తి మత్వము కలిగిన వాడు పాతాళంలోకి పంపుచు పాతాళం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. సజీవులను మృతులుగా చేయువాడు యెహోవాయే. మృతులను సజీవులుగా చేయటం, సజీవులను మృతులుగా చేయటం, ఎండిపోయిన చెట్టుని చిగురింపజేయటం, పచ్చగా ఉన్న చెట్టుని ఎండిపోయేటట్టు చేయటం. మాంత్రికులు కూడా కొన్ని చేస్తున్నారు. మా గృహంలో మామిడి చెట్టు ఉండేది, జామ చెట్టు ఉండేది. మామిడి చెట్టు మంచి కాయలు కాసేది, పండితే యమాతీపి పచ్చడికాయలు అవి. కానీ కొందరు చూశారు, అవి బాగున్నాయి అవి బాగున్నాయి అవి బాగున్నాయి అని అన్నారు. కుటుంబం, సేవ, మామిడి చెట్టు మొత్తం చచ్చిపోయింది. జాంకాయలు విస్తారంగా కాసేయి, అస్సలు కాయట్లా. కొద్దిగా కాస్తుంటే అవి చిలకలు తింటున్నాయి. చూసి సంతోషపడ్డట్టుగా ఇది బాగుంది అది బాగుందని ఆ దృష్టిలో ఎంత అపవాది పనిచేసాడో. కుటుంబం విషయం కూడా, ఈ కుటుంబాన్ని చూసి అంతకుముందు అదృశ్యంగా ఉన్నప్పుడు చాలా సంతోషపడి అందరిని ప్రార్థన చేసేది. నేనంటే ప్రాణంగా ఉండేది. బిడ్డే, ఇప్పటికే బిడ్డే, అప్పుడు బిడ్డే. వాక్యాన్ని స్పష్టంగా ఆత్మదేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉండేవాడు. అంత టేస్ట్గా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే కళ్ళారా అన్నీ చూసిందో మొత్తం స్మాష్ అయిపోయినాయి. దేవుని పిల్లలారా, అపవాది కొన్ని చేయగలడు, కానీ నా ప్రభువారు మేము పాతాళంలో దిగిపోయినా కన్యాకుమారి దగ్గర 3 మహాసముద్రాలు కలుస్తాయి. అందులో 3 సముద్రాలు కలిసే చోట పడ్డా 3 సముద్రాలు కలుస్తాయి. మేము అక్కడ పడ్డా అక్కడి నుంచి కూడా ప్రభువారు బయట తీసుకొస్తాడు. స్తోత్రం. ఈ 2 సంవత్సరాలు చాలా ఒడిదుడుకులు అనుభవించాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద కాకుండా మనమే దానికి కారణం అంటే చాలా బాగుంటుంది. అప్పుడు దేవుడు యథార్థ హృదయంతో ఆ మాట పలికితే వెంటనే క్లియర్ చేస్తాడు. దృష్టి దోషం అంటే మనం ప్రేమగా ఉన్నాం, కుటుంబంలో ఒక బిడ్డగా ఉన్నారు, బాగుంది అనుకున్నాం, కానీ దృష్టిలో అపవాది విషాన్ని నింపాడు. దెబ్బకు మొత్తం మాడిపోయినాయి. వాటన్నిటి నుంచి దేవుడు తిరిగి సమకూర్చి బయటికి తీసుకొస్తున్నాడు. పాతాళంలో పంపించింది ఆయనే, పాతాళం నుంచి బయటికి తీసుకొచ్చేది ఆయనే. ఎండిపోయిన దాన్ని సజీవంగా చేసేది ఆయనే, సజీవంలో ఎండిపోయిన దానిగా చేసేది ఆయనే. ఈ మధ్యలో ఒకళ్ళు అవసరం కనుక ఎవరో ఒకళ్ళని ఆడుకుంటాడు. దేవుని పిల్లలారా, ఏ విషయాలైనా ఈ రీతిగా ఎండిపోయిన స్థితి, వాడిపోయిన స్థితి, నశించిపోయిన స్థితిలాగుందా, ఏం భయపడొద్దు. పాతాళంలో ఉన్న అక్కడి నుంచి నేను తీసుకొచ్చి సజీవులుగా చేసే దేవుడు, ఎండిపోయిన ఎముకల మహాసైన్యంగా చేసిన దేవుడు, అదే ఇప్పుడు మాకు జరుగుతూ ఉంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరూ అంతకంటే ఫలభరితంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు యేసయ్య మహిమ కొరకు మిమ్మల్ని అందరిని అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.